ఈ 3 కండిషన్స్ ఒప్పుకుంటే యుద్ధం ఆపేస్తారా? అవును. అమెరికా ఇజ్రాయెల్‌తో యుద్ధాన్ని ఆపేయడానికి ఇరాన్ సిద్ధమే. కానీ అందుకు వాళ్ళు పెట్టిన ఈ 3 కండిషన్స్ ఏంటో తెలుసా? ప్రస్తుతం ఇరాన్ క్రిటికల్ సిట్యుయేషన్స్‌ను ఎదుర్కొంటుంది. బాంబు దాడులు, సుప్రీం లీడర్స్ మరణాల మధ్య దేశం అతలాకుతలమవుతుంది. ఈ క్రమంలోనే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సోషల్ మీడియా వేదికగా తమ పీస్ ప్రపోజల్స్‌ను వరల్డ్ ముందుంచారు. గల్ఫ్ ప్రాంతంలో గొడవ ముదిరితే ఇరాన్ అక్కడ ఉన్న ఓడరేవులను టార్గెట్ చేస్తామని వార్న్ చేసింది. అదే గనక జరిగితే వరల్డ్ వైడ్ గా క్రూడ్ ఆయిల్ సప్లై ఆగిపోయి పెట్రోల్ ధరలు పెరిగి కామన్ మ్యాన్స్ లైఫ్ అనేది మరింత కష్టం అవుతుంది. అసలు ఇరాన్ పెట్టిన 3 కండిషన్స్ ఏంటి? ఇరాన్ యొక్క చట్టబద్ధమైన హక్కులను ప్రపంచం గుర్తించాలి. యుద్ధం వల్ల తమకు జరిగిన భారీ నష్టానికి అమెరికా, ఇజ్రాయెల్ డబ్బులు చెల్లించాలి. భవిష్యత్తులో ఇరాన్ పై మళ్లీ దాడి జరగకుండా ఇంటర్నేషనల్ అష్యూరెన్స్ ఇవ్వాలి. ఇవి వీళ్ళ కండిషన్స్. మా జోలికి వస్తే ఆ ప్రాంతంలోని ఏ ఓడరేవు కూడా సురక్షితంగా ఉండదని ఇరాన్ సైన్యం స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధం ముగుస్తుందని పాజిటివ్ అవుట్లుక్ వ్యక్తం చేస్తున్నా ఇజ్రాయెల్ మాత్రం ఇప్పుడే వెనక్కి తగ్గలేదు. మరోవైపు ఇరాన్ లో కఠినమైన ఎకనామిక్ శాంక్షన్స్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ కండిషన్స్ కి అమెరికా ఒప్పుకుంటుందా? శాంతి చర్చలు అంటే ఇరాన్ ఒక మెట్టు దిగినట్టేనా, లేక తనకున్న స్ట్రెంగ్త్ ను నిరూపించుకోవడానికి చూస్తుందా? సిచ్యువేషన్స్ చూస్తుంటే వార్ ముగిసేలా ఉందా, లేక మరింత ముదిరేలా ఉందా? మీ ఒపీనియన్ ఏంటి? ఇరాన్ కండిషన్స్ న్యాయమైనవేనా? కమెంట్స్ లో చెప్పండి.